హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు నెక్స్ట్ 3 months గోల్డెన్ పీరియడ్ అనమాట. సో నేను ఇంట్లో మ్యాక్సిమం ఏం కుకింగ్ చేయకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఓన్లీ వర్క్ చేసుకుంటూ. ఏంటో అనుకుంటున్నారా? మా పేరెంట్స్ అయితే వస్తున్నారన్నమాట ఈరోజు బెంగళూరు నుంచి. గ్లాస్గో అయితే వస్తున్నారు. సో నెక్స్ట్ 3 months ఇక్కడే ఉంటారన్నమాట. సో అందుకే నేను ఈ గోల్డెన్ పీరియడ్ అంటున్నాను, ఎందుకంటే నేను పెద్దగా కుకింగ్ చేసేది ఏం ఉండదు. ఆల్రెడీ వీక్ లో మ్యాక్స్ 4-5 times చేస్తాను. ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది అనమాట. మా మదర్ నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అందుకనే నేను గోల్డెన్ పీరియడ్ అన్నాను అనమాట. సో మా పేరెంట్స్ అయితే ఆల్రెడీ 2020లో ఒకసారి అయితే వచ్చారు, 6 months ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ ఇప్పుడైతే వస్తున్నారు. అప్పుడైతే మేము రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళం. సో అప్పుడు చిన్నగానే సరిపోయేది, ఈవెన్ 2 bedroom అయినా సరిపోయేది. కాకపోతే ఇప్పుడైతే ఇల్లు కొనుక్కున్నాం, ఇంకా ప్లస్ కార్ కూడా కొనుక్కున్నాం అనమాట. వాళ్ళు 2020లో వచ్చినప్పుడు మాకు ఇల్లు లేదు, ఇంకా కార్ కూడా లేదనమాట. దట్టు ఇది పీక్ కరోనా పీరియడ్ కదా 2020 అంటే. సో ఆ టైంలో వచ్చారనమాట. సో వాళ్ళకి అసలు ఇంకా యూకేలో ఏమీ చూడడానికి అవ్వలేదు. సో అందుకే మళ్ళీ అయితే ఇల్లు కొన్న తర్వాత ప్లాన్ చేసామన్నమాట. మా పేరెంట్స్ తో పాటు ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా వస్తున్నాడు. ఎవరంటే మా మేనల్లుడు అనమాట, మా అన్న కొడుకు. వాడేమో నా అత్త నాకు లండన్ చూడాలని ఉంది అన్నాడు. సరే రారా అని చెప్పేసి వాడికి వీసా చేయించి మా పేరెంట్స్ తో పాటు తీసుకొస్తున్నారన్నమాట. వాడు ఓన్లీ 10 years, రీమా కంటే ఒక 25 days పెద్దోడు అనమాట. సో వాడు లండన్ చూస్తానన్నాడని చెప్పి వాడి కోసం, అంటే మేబీ ప్లాన్ చేసి ఉండేదాన్ని. ఇప్పుడు స్పెసిఫిక్ గా మా పేరెంట్స్ కి ఇప్పుడే ప్లాన్ చేయకపోకుండా మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా చేసి ఉండేదాన్ని. కాకపోతే వాళ్ళు లండన్ చూస్తాను అన్నాడు కనుక సో వాడిని ప్లస్ మా పేరెంట్స్ ని కూడా తీసుకొస్తున్నాను అన్నమాట. ఈ రోజు అయితే స్టార్ట్ అయ్యారు కదా. మార్నింగ్ మా అన్నయ్య బెంగళూరులో అయితే ఎక్కించేశారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు అసలు అప్డేట్స్ అయితే లేవు అనమాట. మా ఫాదర్ కి చెప్పాము వైఫై కనెక్ట్ చేసుకోండి అని, వాళ్ళు ఏం కనెక్ట్ చేయలేనట్టుంది ఫోన్ కి. ఈవెన్ మేము డైరెక్ట్ కాల్ చేస్తున్నా సిమ్ కి అది ఏంటంటే వెళ్ళట్లేదు అనమాట. కాల్ స్విచ్ ఆఫ్ అనేమో మా ఫాదర్ మొబైల్ వస్తుంది, మా మదర్దేమో కట్ అయిపోతుంది. సో అప్డేట్స్ అయితే లేవు. సో హోప్ఫుల్లీ ఏం ఇష్యూస్ లేకుండానే వాళ్ళు గ్లాస్గో వచ్చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఏంటంటే పెద్దవాళ్ళు కదా, మా వాళ్ళకి అంటే బేసిక్ గా తెలీదు. మరి ఇక్కడికి బెంగళూరులో అయితే కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు లండన్ దాకా వచ్చిన తర్వాత ఇంగ్లీషే కదా కంప్లీట్ గా మాట్లాడేది. సో అందుకని మేము ఏం చేసామంటే, ఫస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లండన్ కనుక అక్కడ మేనేజ్ చేయలేరని చెప్పి మేము ఏంటంటే వీల్ చైర్ సర్వీస్ అయితే తీసుకున్నాము. దాంట్లో ఇమిగ్రేషన్ కొంచెం హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు కూడా, డాక్యుమెంట్స్ అవి ఇచ్చి అన్నిని. సో మేము ప్రాపర్ గా అన్ని అయితే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకురండి అని చెప్పాము. సో ఇంకా మా చిన్నోడు ఉన్నాడు చూసారా, మా మేనల్లుడు, వాడిని ట్రైన్ చేసాం అనమాట. నీకేమన్నా ఇష్యూ ఉంటే ఇంగ్లీష్ లో మాట్లాడరా, అమ్మ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఆ క్వశ్చన్ నువ్వు ఇంగ్లీష్ లో వాళ్ళని అడుగు, ఎయిర్ హోస్టెస్ ని. ఇంకా నువ్వు స్క్రీన్ ఆపరేట్ చేయడం, అంటే మన ఫ్లైట్ లో లండన్ ఫ్లైట్ లో స్క్రీన్ ఆపరేట్ చేయడం, ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నా వీల్ చైర్ యాక్సెస్ కోసం ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా నువ్వు ఎవరైనా ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు మెడలో ట్యాగ్ వేసుకుని ఉంటారు వాళ్ళని, లేకపోతే ఎయిర్ హోస్టెస్ ని అడుగు, ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అని చెప్పి వాడిని ట్రైన్ చేసాం అన్నమాట. మా పేరెంట్స్ ని ట్రైన్ చేసినా వాళ్ళు అడుగుతారో లేదో కూడా తెలియదు. సో అందుకనే చెప్పేసి 10 years ఉన్నా కూడా వాడిని బాగా ట్రైన్ చేసాం. నేను చేశాను, ప్లస్ మా వదిన ఉంటుంది చూసాం, మా అన్న వైఫ్ కూడా ట్రైన్ చేసింది అనమాట. నిహాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మ జాగ్రత్తగా అని చెప్పి ట్రైన్ చేసాము. సో ఇంకా ప్రస్తుతానికైతే నాకు తెలిసి మధ్యాహ్నం కరెక్ట్ టైంకే లండన్ ఫ్లైట్ అయితే వచ్చేసింది. మేము లైవ్ ట్రాకింగ్ చేసుకుంటున్నాము వచ్చిందా లేదా ఫ్లైట్. ఫస్ట్ ఏంటంటే బెంగళూరు టు లండన్ తర్వాత మళ్ళీ ఒక 3 hours వెయిట్ చేసిన తర్వాత లండన్ టు గ్లాస్గో ఫ్లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు గ్లాస్గో ఫ్లైట్ లో ఉన్నారు. సో మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాం అనమాట. చల్లగా మాకైతే ఇంకా వచ్చారా జాగ్రత్తగా ఏమైంది ఇమిగ్రేషన్ అనేది తెలీదు. హోప్ఫుల్లీ మాకు కాల్స్ కూడా ఏం రాలేదనమాట. ఏమైనా ఇమిగ్రేషన్ లో ఇష్యూ ఉంటే కనుక మేమైతే మా డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, నాది ఈయనది మొత్తం ఫోన్ నెంబర్స్ ఇచ్చి, మా అన్నది కూడా ఫోన్ నెంబర్స్ అన్ని ఇచ్చి ఒక పేపర్ లో పెట్టామన్నమాట. సో ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళు కాల్ చేస్తారు అనుకున్నాం. కాకపోతే మాకైతే ఏం కాల్ రాలేదు. అందుకని హోప్ఫుల్లీ నో ఇష్యూస్, ఏమి ఇష్యూస్ లేవని మేము అనుకుంటున్నాము. చూద్దాం, వెళ్దాం పదండి, వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మా పేరెంట్స్ కోసం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే తయారు చేసాము వాళ్ళు వచ్చిన తర్వాత తినడానికి. అవి ఏం చేసామో చూద్దాం పదండి. మా పేరెంట్స్ వస్తున్నారని
చాలా రోజుల తర్వాత ఈ గ్రిల్ ఓపెన్ చేసి మనం వంకాయ పచ్చడి చేసుకుంటారు చూసారా, ఆ వంకాయ పచ్చడి కోసం ఈ గ్రిల్లో తయారు చేస్తున్నాం అన్నమాట. ఇది ఓపెన్ చేసి చాలా రోజులైంది. రీమా బర్త్డే రోజున చేసాం, మళ్ళీ తర్వాత ఇప్పుడే ఓపెన్ చేయడం దీన్ని. మా వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు వంకాయ పెరుగు పచ్చడి చేస్తాం అన్నమాట. మేము వంకాయని ఫుల్గా మ్యాష్ చేసేస్తున్నారు పెరుగు పచ్చడి తయారు చేయడానికి. గ్రిల్ చేసిన వంకాయల్లో కొంచెం పోపు వేసి పెరుగు వేసి పెరుగు పచ్చడి అయితే తయారు చేసేసాము. చాలా చాలా యమ్మీగా ఉంది. ఎలా ఉంది, తింటున్నారు కదా? అమ్మమ్మ తాతయ్య కోసం ఫ్రైడ్ చికెన్ తయారు చేయడానికి మ్యారినేషన్ లో హెల్ప్ చేస్తున్నాడు చూడండి యశ్వంత్. ఏం చేస్తున్నావు యశ్వంత్? ఎందుకు చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. ఓ, ఫ్రైడ్ చికెన్ చేస్తారా ఇప్పుడైతేని? గ్రిల్ చికెనా? మా గ్రిల్ చికెన్కి మ్యారినేషన్ అయితే రెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మా బయట ఉన్న స్టవ్ మీద గ్రిల్ చేసేస్తాం అన్నమాట. నేను కూడా చికెన్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను. చూడండి, చికెన్కి అయితే క్లీన్ చేసి పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, టమాటో పేస్ట్ అన్నీ వేస్తాను. ఆయిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తాను. సో మెనూ అయితే రెడీ అయిపోయింది. సాంబార్, చికెన్ కర్రీ, వంకాయ మజ్జిగ పులుసు, ఇంకా గ్రిల్ చికెన్ కోసం మ్యారినేట్ చేసి అయితే ఉంచాము. మ్యారినేట్ చేసేటప్పుడు అయితే గ్రిల్ చేద్దాం బయట ఉన్న స్టవ్లో అనుకున్నాము. కానీ మేము కారు కడుక్కొని అన్ని పనులు చేసేటప్పటికి ఇంకా టైం లేదన్నమాట. అందుకే ఇంకా ఇంట్లో ఉన్న కన్వెన్షనల్ ఓవెన్లో ఫ్రైడ్ చికెన్ అయితే తయారు చేసేస్తున్నాం అన్నమాట. వాళ్ళు లండన్‌లో వీల్ చైర్ సర్వీస్‌ని అయితే యూజ్ చేసుకున్నారు. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేశారు. కానీ గ్లాస్గోలో మాత్రం మా మదర్ అయితే ఏం పర్వాలేదు తెలుసు అని చెప్పేసి ఇంకా ఫ్లైట్ దిగ్గానే నడుచుకుంటూ వచ్చేసారన్నమాట. మేము ఇంకా వీల్ చైర్ సర్వీస్ యూజ్ చేసుకుంటారు కదా! చాలా టైం పడుతది ఫ్లైట్ వచ్చినా కూడా అని కొంచెం లేట్‌గా వచ్చాము. నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ వీళ్ళొచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ప్యాకింగ్ జరుగుతుంది. మా కార్లో ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట. పెద్ద పెద్ద సూట్ కేసులన్నీ. మా ఫ్రెండ్ కూడా వచ్చారు. వాళ్ళ దాంట్లో రిమైనింగ్ ప్యాక్స్ అన్ని ప్యాకేజ్ అవుతున్నాయి. I had them from like my whole freaking life by now, and you still don't know that I wear glasses? మోస్ట్ 1 ఇయర్ తర్వాత అమ్మమ్మ తాతయ్యల్ని మళ్ళీ చూసారనమాట మా పిల్లలు. సో అన్ని మాటలు అయిపోయిన తర్వాత అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేసాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.